నమస్తే. ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ తెలుగు కరెంట్ అఫైర్స్‌కి స్వాగతం. ఈరోజు ముందుగా ముఖ్యమైనటువంటి ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్టికల్స్ తాలూకా అంశం ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా, రష్యా. భారతదేశము మరియు రష్యా అనేది ఒక ముఖ్యమైనటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్‌లో చేయబోతుంది. ఇంతకీ ఈ 2 దేశాల మధ్య జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటి? అది ఎక్కడ జరుగుతుంది? అయితే దేని నిమిత్తం ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది చేయబోతున్నారు? అయితే ఇటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఎన్ని సంవత్సరాలకోసారి చేస్తారు అనేది ముఖ్యమైనటువంటి అంశాలేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా, రష్యా. అయితే ఇండియా, రష్యా యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్ యొక్క పరిధిలో చేయబోతుంది. ఇంతకీ ఆ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరే ఇంద్ర అని మీరందరూ కూడా గమనించాలి. ఇక రెండవ పాయింట్, ఇలా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ట్రైలాటరల్ అగ్రిమెంట్ అంటాం దాన్ని. అయితే అంటే 2 దేశాల ఇక్కడ మనకి 3 దేశాలకు సంబంధించినటువంటి అంశాల్లో ట్రైలాటరల్ అంటాము. అలాగే మనకి ఇక్కడ ఇండియాకి, రష్యాకి మధ్య జరిగినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంబంధించిన వాటిలో ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా నుంచి మనకు వచ్చే ప్రమాదాన్ని నుంచి మనం తప్పించుకోవాలి. ఎందుకంటే చైనా యొక్క ఆగడాలు, దూకుడు, దాని తాలూకు ఆధిపత్య విధానాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో 29, 30 తారీఖుల్లో లడాక్ యొక్క రీజన్లో తన యొక్క ఆధిపత్యపరమైనటువంటి సైనిక దళంతో విరుచుకుపడడం జరిగింది. ఇటువంటి వాటికి మనం సరైనటువంటి సమాధాన రీతిలో చెప్పాలంటే ఈరోజు వివిధ రకాలైనటువంటి అధునాతనమైనటువంటి ఏదైతే ఆయుధాల పరమైన అంశాలు ఉన్నాయో వాటిని మనము వీలైనంత అప్డేట్ సంబంధించిన అంశాలు ఉండాలి. అలాగే ఏ పరమైనటువంటి సందర్భాల్లో మనకి చైనా నుంచి ప్రమాదం వాటిల్లినా సరే వాటి నుంచి చైనాకి ధీటుగా సమాధానం అనేది మన దగ్గర ఉండాలి. కనుక ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఇది చైనా తాలూకు ఆగడాల తాలూకు విధానాన్ని అరికట్టేందుకు మనం చేయబోయే ఈ యొక్క ప్రాజెక్టుగా మనం చెప్పొచ్చు. అయితే ఈ విధంగా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది చేస్తారన్న అంశాలందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ ఇండియా మరియు యుఎస్ఏ యొక్క నావల్ సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేది ఆల్రెడీ మనం చేయడం జరిగింది. దాని పేరు మనం ఏమంటామంటే పాసెక్స్ అని మనం అంటాం. ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ అంతర్జాతీయ పరమైనటువంటి షిప్పింగ్, ట్రేడింగ్ సంబంధించిన అంశాల్లో భారతదేశంలో ప్రముఖ పాత్ర వహించే ఇంతకీ ఆ షిప్పింగ్ సంబంధించిన స్ట్రైట్ పేరు ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ మలాకా అంటాం. స్ట్రైట్ ఆఫ్ మలాకా ఈరోజు ఇండోనేషియా అవనండి, సింగపూర్ అవనండి, ఇలా అన్ని దేశాల తాలూకా ఇక్కడ ఇంటర్నేషనల్ సంబంధించిన షిప్పింగ్, ట్రావెలింగ్ సంబంధించిన అంశాలలో మన దేశం ఏ స్ట్రైట్ నుంచి, ఏ యొక్క కాలువ నుంచి, ఏ యొక్క స్ట్రైట్ నుంచి ఈరోజు మనకి ఏ కెనాల్ నుంచి మనకి ఈరోజు ఈ యొక్క అంతర్జాతీయ షిప్పింగ్ సంబంధించిన నడవడం జరుగుతుందంటే స్ట్రైట్ ఆఫ్ మలాకా. ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉందన్న అంశాలందరూ కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్ యొక్క లొకేషన్గా మీరు అందరూ కూడా గమనించాలి. అయితే ఈరోజు ఇండియాకి, రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ని మనం ఏమంటామంటే ఇంద్రాగా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ ఓషన్ రీజను, పసిఫిక్ ఓషన్ రీజను. అయితే వీటి యొక్క విధానంలో ప్రముఖ పాత్ర వహించే ముఖ్యమైనటువంటి స్ట్రైట్స్గా మీరు అందరూ కూడా గమనించాలి. ఇంకోటి మెయిన్ అనుసంధానమైనటువంటి సూయిజ్ కెనాల్ అంటాం. సూయిజ్ కెనాల్, అలాగే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటాం. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఇది ఇతర భారతదేశంతో మ్యారిటైమ్ యొక్క అనుసంధానమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్ట్రైట్స్గా మీరు అందరూ కూడా గమనించాలి. ఇది ఇండియా, రష్యా యొక్క అనుసంధానమైనటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇంద్రా తాలూకు అంశంగా మీరు అందరూ కూడా. ఇక తర్వాత వచ్చే నేషనల్ న్యూస్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంజీ నరేగా స్కీమ్ అండి. అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అథారిటీ అంటాం. ఇది భారతదేశంలో చట్టబద్ధత కలిగినటువంటి ఎంప్లాయ్మెంట్ కల్పించినటువంటి కలిగినటువంటి లీగల్ యాక్ట్ పొందినటువంటి ఒక పథకం. ఇది గ్రామీణ ప్రజల యొక్క పేదరిక విధానాన్ని, గ్రామీణ ప్రజల్లో యొక్క జీవన మనుగడ ప్రమాణాల విధానాన్ని మార్చగలిగే ఒక ముఖ్యమైనటువంటి పథకం పేరే భారతదేశంలో చట్టబద్ధత కలిగిన ఏకైక స్కీమ్ ఏదైనా ఉందంటే ఎంజీ నరేగా స్కీమ్ అంటాం. అయితే ఈరోజు మనము కోవిడ్-19 యొక్క ప్రభావంతో లాక్డౌన్ వల్ల కలిగినటువంటి ఇబ్బందుల సమయంలో గ్రామీణ ప్రాంతాలలో వీటి ద్వారా ఎంతోమందికి ఉపాధి హామీ పథకం లభించి ఈరోజు పర్ డే 200 రూపీస్, అంటే ఒక రాష్ట్రాలని అంటే అన్ని రాష్ట్రాలు ఒకేలాగా ఇవ్వాలండి, ఒక్కొక్క రాష్ట్రం సంబంధించినటువంటి వేజన్ బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎంజీ నరేగా స్కీమ్ తాలూకా అంశాల్లో వచ్చినటువంటి న్యూస్ ఏమిటంటే అయితే ఎంజీ నరేగా స్కీమ్ అనేది గత 14 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే ఇక్కడ
ఎంప్లాయ్మెంట్ కల్పించే ముఖ్యమైన స్కీమ్గా మీరు అందరూ కూడా గుర్తుంచుకోవడం ఎంతవరకు చేయడం జరిగిందండి. కానీ ఇప్పుడు పట్టణాల్లో కూడా ఇదే విధమైనటువంటి ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ స్కీమ్ తాలూకా విధానాన్ని అమలుపరిచే దశలో ప్రభుత్వం అనేది ఆలోచనలో ఉందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. సో ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా చెప్తాం. అయితే ఈ స్కీమ్ తాలూకు ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఏ పని చేయిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొండ ప్రాంతాల్లో చదును చేయటము, అలాగే కొన్ని ఏదైనా మనకి మొక్కలు నాటేటప్పుడు వాళ్ళ తాలూకు ఇంకుడు గోతులు కుయ్యటము, ఇంకుడు గోతులని మనం తీయటం, ఇటువంటి ముఖ్యమైనటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పనుల యొక్క నిమిత్తం అనేది ఈ యొక్క స్కీమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుందనే అంశాలు అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనకి భారతదేశంలో ఈ స్కీమ్ తాలూకా పనితీరు వాటి తాలూకా విధానాలు అనేది అంశంలోకి విన్నట్టుగైతే ఇక్కడ ఒక స్టేట్స్గా డివైడ్ చేసి ఇప్పుడు ఇండియా పరంగా చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో, స్టేట్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వాటిని డిస్ట్రిక్ట్స్ గాను, అలాగే డిస్ట్రిక్ట్స్ని బ్లాక్స్ గాను, వార్డ్స్ గాను, ఇక్కడ మనకి మున్సిపాలిటీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతీ తాలూకా పరిధిలో ఉంటుంది, అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపాలిటీ యొక్క పరిధిలో జరుగుతుందన్న అంశాలందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇనిషియేటివ్ అంటే ఇక్కడ ఎంజీ నరేగా అనే స్కీమ్ని భారత ప్రభుత్వం ఈరోజు వివిధ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అధికారంలో ఉన్న పార్టీ ఏదంటే ఎన్డీఏ గవర్నమెంట్ అంటాం. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క కాలంలో ఈ స్కీమ్ అనేది ఏ పథకాల తాలూకు అంశాలతో అనుసంధానం చేయడం జరుగుతుందంటే అటల్ పెన్షన్ యోజన, అలాగే జన్ధన్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అలాగే స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అంశంగా మీరందరూ కూడా యూపీఏ గవర్నమెంట్ సంబంధించిన అంశాలుగా మీరందరూ కూడా గమనించాలి. ఈ విధమైనటువంటి అనుసంధానమైనటువంటి పథకాలు అనేవి ఎంజీ నరేగాతో అనుసంధానంగా ఉంటుందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇది ఎంజీ నరేగా సంబంధించినటువంటి పథకంలో వచ్చినటువంటి అప్డేట్స్గా మీరందరూ కూడా. ఇక తర్వాత వచ్చే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం భారతదేశానికి చైనాకి మధ్య జరుగుతున్నటువంటి బౌండరీ పరమైనటువంటి అంశాల్లో భారతదేశం ఆల్రెడీ 2020 జూన్ 29వ తారీఖున కొన్ని యాప్లను చైనా యొక్క యాప్లను భారతదేశం నుంచి పూర్తి స్థాయిలో నిషేధం ప్రకటించడం జరిగింది. అలాగే తర్వాత కొన్ని 47 యాప్లను నిషేధించడం జరిగింది. అయితే ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం ఏంటంటే చాలామంది యువత ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే ముఖ్యమైనటువంటి ఆన్లైన్ గేమ్ ఏదంటే పబ్జీ అంటామండి. అయితే ఈ పబ్జీ తాలూకా గేమ్ తాలూకా విధానానికి ఇప్పటితో పూర్తి స్థాయిలో నిషేధ విధానాన్ని భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనే అంశాలందరూ కూడా గమనించాలి. మనం గత 2 సంవత్సరాల పరంగా చూసుకున్నట్లయితే ఈ గేమ్ తాలూకా విధానంలో చిక్కులో అందరూ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయి ఈరోజు ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగిందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి గేమ్ అనేది ఈరోజు మనం చూస్తున్నాం. చాలామంది యువతలో ఈ గేమ్ అనేది చాలా వరకు ఎడిక్ట్ అయిందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఒక విషయం అండి, మీరందరూ కూడా గమనించవలసిన అంశం ఏంటంటే ఈరోజు మన భారతదేశం తాలూకా సార్వభౌమ అధికారము, భారతదేశం తాలూకా సాంప్రదాయకపరమైనటువంటి అంశాలు, భారతదేశ తయారీ, భారతదేశం తాలూకా ఉన్నతి, దేశ గౌరవపరమైన అంశాల్లో మనం గౌరవించాలంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి విధానాన్ని మనం ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో అరికట్టాలి. ఎందుకంటే మన యొక్క ఉనికిని మనం కాపాడుకోవాలి, మన యొక్క ఎదుగుదలని మనం నిరూపించుకోవాలి. మన ఉనికిని మన యొక్క ఎదుగుదలని నిరూపించుకోవాలంటే మనమేంటో మనం నిరూపించుకోవాలి, ప్రపంచ దేశాలకి తెలియపరచాలి. ఈరోజు మనం ప్రతి ఒక్క అంశంతో పక్క దేశాలతో మనం ఆధారపడి ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా మన యొక్క ఎదుగుదల అనేది లోతట్టుగానే ఉంటుంది. కనుక ఈరోజు చైనా తాలూకు ఆగడాలు ఈరోజు మన భారతదేశంలో పూర్తి స్థాయిలో ఎక్కువ విధానంలో కొనసాగుతుంది. అటువంటి చైనాకి ధీటుగా మనం సమాధానం చెప్పాలంటే పోటీ పరంగానే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చైనా తాలూకా యాప్లు, చైనా తాలూకా ఉత్పత్తి, చైనా తాలూకా తయారీ అనేవి విస్తరింప చేయడంలో కీలక పాత్ర వహించింది చైనా. కనుక మన దేశంలో ఆ దేశం తాలూకా వస్తువులు తయారవనండి, ఆ దేశం తాలూకా ఉత్పత్తి తాలూకా విధానం అవనండి, పూర్తి స్థాయిలో మనం ఎప్పుడైతే నిషేధం అనేది కొనసాగిస్తామో మనకు ఉన్నతి, మన తాలూకా దేశ విధానంలో దేశ తయారీ తాలూకా అంశాన్ని మనం పంచుకున్నట్లయితే దేశ అభివృద్ధిలో ఇదంతా కూడా మన యొక్క విధానంలో
సో ఈ విధమైనటువంటి మన తయారీ, మన తాలూకా టాలెంట్ అనేది మన దేశం తాలూకా విధానంలో ఇతర దేశాలకు మనం చూపించాలి తప్ప, అంతేగాని మన దేశం అనేది ఇతర దేశాల వస్తువులను వాడటం, ఆ యాప్‌లను మనం ఎడిక్ట్ అవ్వటం అనేది ప్రమాదకరంగా సూచనలుగా ఇప్పటికే మనం చాలా వరకు విన్నాము, చూస్తున్నాము కూడా. కనుక ఈ యొక్క పరిణామంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాత్మక అంశాల్లో పబ్‌జీతో పాటు సుమారు 118 యాప్‌లను ఈరోజు భారత ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో నిషేధం అనేది ప్రకటన జారీ చేయడం జరిగింది. ఇప్పటికే బోర్డర్ తాలూకా టెన్షన్ అనేది చైనాతో ఈరోజు మనము పడుతూనే ఉన్నాం. అయితే ఇంతవరకు 2020 జూన్ 29 నుంచి 59 యాప్ల నుంచి ఈరోజు నేటి వరకు మొత్తం భారతదేశంలో చైనా యొక్క యాప్లను 224 యాప్లను పూర్తి స్థాయిలో నిషేధానికి ప్రకటించినట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించిందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క నిషేధం అనేది ప్రకటించారు చూసారా. అయితే ఈ నిషేధంలో భాగంగా ఏ యాక్టు దాని తాలూకు అంశాలు ఏంటి కూడా మనకు అడగడం జరుగుతుందండి. సో యాక్ట్ ఏంటి ఇక్కడ మీరు ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఏంటంటే సెక్షన్ 69 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2009 అనే ఒక యాక్ట్ ప్రకారంగా ఈ యాప్లను మనము పూర్తి స్థాయిలో నిషేధం ప్రకటించినట్లుగా వెల్లడించడం జరిగింది. అంటే కాంపిటేటివ్లో మనకు అడిగే ఇంపార్టెంట్ ఏంటంటే ఏ సెక్షన్ ప్రకారంగా సెక్షన్ 69 ఏ చట్టం ప్రకారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2009 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2009 అనే యాక్ట్ ప్రకారంగా ఈ యొక్క యాప్లని నిషేధించినట్లుగా భారత ప్రభుత్వం వెల్లడించిందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది భారతదేశంలో పబ్జీతో పాటు సుమారు 118 మొబైల్ యాప్లలో పూర్తి స్థాయిలో నిషేధం అనేది ప్రకటన చేయడము. ఇక తర్వాత వచ్చే అత్యంత ప్రముఖమైనటువంటి న్యూస్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే మిషన్ కర్మయోగి. ఇంతకీ మిషన్ కర్మయోగి అంటే ఏమిటి, అయితే దీని యొక్క ఈ మిషన్ తాలూకా లక్ష్యం, వాటి తాలూకా విధానాలు ఏంటో చూద్దాం. ముందుగా కర్మయోగి అంటే ఏంటి అంటే ఏ వ్యక్తి అయితే తన చేసే పనిలో సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని వెతుక్కుంటారో ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే కర్మయోగి అని మనం అంటామండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసే పని అనేది అందులో మన హృదయపూర్వకంగా ఎప్పుడైతే చేస్తామో అది ఆనందంగా చేస్తాం అన్నమాట, అందులో లీనమే చేస్తాం. సో అటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే కర్మయోగి అంటాం. అంటే ఇటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేవారు కొంతమంది ప్రధానమంత్రితో సహా ఎంత ముఖ్యమైనటువంటి మంత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంతకీ మిషన్ కర్మయోగి యొక్క ప్రధాన ముఖ్య విధానం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలలో సామర్థ్యాన్ని పెంపుదల చేకూర్చే ముఖ్యమైనటువంటి ఒక మిషన్గా మనం చెప్తాం. అయితే ఇక్కడ క్యాపబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళలో ఒక అత్యున్నతమైనటువంటి సృజనాత్మకతను, అలాగే వ్యక్తులకు వ్యవస్థలకు మధ్య ఇక్కడ అనుసంధానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వ్యక్తులకు వ్యవస్థలకు మధ్య అనుసంధానం అనేది చాలా కీలకమైనటువంటి రోల్గా మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ రూల్ బేస్డ్ కాదండి, రోల్ బేస్డ్. అంటే ఇక్కడ మన పరిపాలనా విధానాల్లో ఎంత మన యొక్క రోల్ అనేది ఉంది అనేది ఇక్కడ ప్రాధాన్యత. మన యొక్క పనితీరు వాళ్ళ మీద ఎంత ప్రభావం అనేది చూపింది, అంటే మన రోల్ ఎంతవరకు అక్కడ పనిచేసింది. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల ఉదాహరణకి మనకి ఒక అడ్మినిస్ట్రేషన్స్ అంటే సివిల్ సర్వీస్ హోల్డర్స్ ఉన్నారండి. ఈ సివిల్ సర్వీస్ హోల్డర్స్లో వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతను, వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత విధానాన్ని వెలికి తీసి ఎప్పటికప్పుడు సమాజంలో నూతన పరిపాలన ఒరవడికతో పాటు నూతన సంస్కృతిపరమైన అంశాలని ప్రజలకి అందజేసి తద్వారా పరిపాలన విధానాల్లో నూతన విధానాన్ని తీసుకురావటమే ఈ యొక్క మిషన్ తాలూకు లక్ష్యంగా చెప్తాం. ఎందుకంటే ఈరోజు భారత కల్చర్తో పాటు ప్రపంచంలో నలుమూల దేశాల నుంచి వచ్చినటువంటి సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి శిక్షణ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వెల్లడించి ఈ కార్యక్రమంతో అనుసంధానం చేసి దేశానికి కావలసినటువంటి పరిపాలన వ్యవస్థ, దేశానికి కావలసినటువంటి విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాన్ని పెంపుదలకు సంబంధించిన అంశాలను తీసుకొచ్చే ముఖ్యమైనటువంటి కార్యక్రమం పేరే మిషన్ కర్మయోగిగా మీరందరూ కూడా గమనించాలి. అయితే ఇది ఇంపార్టెంట్. అంటే వాళ్ళ సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి సర్వెంట్లో స్కిల్స్ని, అలాగే నాలెడ్జ్ని, అలాగే ముఖ్యమైనటువంటి
అప్డేట్ సంబంధించిన విధానాన్ని తీసుకురావటమే ఈ యొక్క కార్యక్రమం తాలూకా అనుసంధానంగా మీరందరూ కూడా గమనించాలి. కనుక ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రకాష్ జవదేకర్ ముఖ్యమైనటువంటి మంత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి అనుసంధానం గురించి వెల్లడించారని అంశాలందరూ కూడా గమనించాలి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మిషన్ కర్మయోగి తాలూకా ప్రోగ్రామ్ అనేది చాలా ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాలి. సో మిషన్ కర్మయోగి ఫ్రమ్ రూల్ బేస్డ్ టు రోల్ బేస్డ్, నీ యొక్క రోల్ అనేది ఎంతవరకు విధానంలో ప్రభావం ఉంది అనేది ఈ యొక్క కార్యక్రమం తాలూకు అంశంగా మీరందరూ కూడా గమనించాలి. ఇది మిషన్ కర్మయోగి. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్లో పరంగా చూసుకున్నట్లయితే యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది భారత్ ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో ఒక ప్రాజెక్టుకి 600 మిలియన్లు యూరోస్ని ప్రదానం చేస్తున్నట్టుగా మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన వాళ్ళు వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి 600 మిలియన్ యూరోస్ అనేది యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది దేని నిమిత్తం, ఏ ప్రాజెక్ట్ నిమిత్తం ప్రదానం చేయడం జరిగిందంటే కాన్పూర్లో సరికొత్త మెట్రో రైల్ ప్రాజెక్ట్ తాలూకా అనుసంధానమైనటువంటి అభివృద్ధి కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క నిమిత్తం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది 600 మిలియన్ యూరోస్ని భారత్కి ఇచ్చినట్లుగా వెల్లడించడం జరిగిందని అంశాలందరూ కూడా గమనించాలి. సో ఇది మెట్రో రైల్ తాలూకా విధానం ప్రాజెక్ట్ అనేది కాన్పూర్లో అభివృద్ధి పరచడం. ఏ యొక్క బ్యాంక్ యొక్క అనుసంధానంతో ఈ యొక్క అభివృద్ధి చేయడం జరుగుతుందంటే యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంక్. ఇది భారత్కి ఈయూకి ఉన్నటువంటి అనుసంధానమైనటువంటి రిలేషన్గా మీరందరూ కూడా గమనించాలి. ఇక తర్వాత ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. అయితే ఈ 3 దేశాలు కూడా ఎస్సిఆర్ఐ. ఇంతకీ ఎస్సిఆర్ఐ అంటే మీనింగ్ ఏంటంటే సప్లై చైన్ రెసిలియన్ ఇనిషియేటివ్ అంటామండి. మరొకసారి చూడండి, ఎస్సిఆర్ఐ అంటే మీనింగ్ ఏంటంటే సప్లై చైన్ రెసిలియన్ ఇనిషియేటివ్. అంటే ఇక్కడ మనకి సప్లై చైన్ అంటే ఏంటో తెలియాలండి. సప్లై చైన్ అంటే ఏమిటంటే ఉదాహరణకి మీకు ఒక యాపిల్ ఫోన్ మీరు చూసుకోండి. ఆ యాపిల్ ఫోన్ సాఫ్ట్వేర్ అవనివ్వండి, పెట్టుబడి అవనివ్వండి, అదంతా కూడా ఒక దేశం చూసుకుంటే వాటి యొక్క అసెంబ్లీ సంబంధించిన అంశాలు అన్ని రకాలైనటువంటి వస్తువులను, అన్ని రకాల పరికరాలని కలిపి ఒక దేశం తాలూకా అనుసంధానమైనటువంటి యొక్క విధానంతో చేయడం జరుగుతుంది. అయితే ఆ వస్తువును అమ్మేది ఒక దగ్గర, అంటే అమ్మటం అనేది భారతదేశంలో అనుకోండి. అసెంబ్లీ తాలూకా విధానంలో టెక్నాలజీ అనేది చైనా తాలూకా టెక్నాలజీ, హాంకాంగు, తైవాను ఇలా మనం చూస్తున్నాం. ఇలా ఒక వస్తువు తయారీకి అంటే పూర్తి స్థాయిలో తయారైన తరువాత తయారవక ముందు ఎన్ని దేశాల తాలూకా టెక్నాలజీ, ఎన్ని దేశాల తాలూకా పరికరాల తాలూకా విధానము ఆ యొక్క ఉత్పత్తిలో ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే సప్లై చైన్ మనం అంటామండి. అయితే ఇటువంటి సప్లై చైన్ యొక్క విధానంలో చూసుకున్నట్లయితే చైనా తాలూకా ప్రొడక్టు, చైనా తాలూకా తయారీ, చైనా తాలూకా విధానం అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వ్యాప్తి చెందిందండి. కనుక చైనా యొక్క విధానాన్ని మనం పూర్తి స్థాయిలో తగ్గించాలంటే, పూర్తి స్థాయిలో అధిగమించాలంటే మనము ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 3 దేశాలతో కూడా కలిపి ఈ యొక్క అనుసంధానమైనటువంటి ఎస్సిఆర్ఐ అనే ఒక కార్యక్రమాన్ని, ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నారన్న అంశాలందరూ కూడా గమనించాలి. దీన్ని మనం ఏమంటామంటే సప్లై చైన్ రెసిలియన్ ఇనిషియేటివ్. అంటే ఇక్కడ ప్రతి దేశం ఒక పవర్ దేశంగా తయారవ్వాలి, ప్రతి దేశం ఒక సప్లై చైన్ కంట్రీగా తయారవ్వాలి. కనుక ఏ ఒక్క దేశం మరొక దేశంతో డిపెండ్ అవ్వకుండా ఆ దేశంలో తయారు తాలూకా సంబంధించినటువంటి పూర్తిపరమైనటువంటి అనుసంధానమైనటువంటి వస్తువు తయారీ యొక్క సమగ్ర మూలికమైనటువంటి సమాచారపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమకూర్చుకోవడం. దీన్ని మనం ఏమంటామంటే ఎస్సిఆర్ఐ అంటాం, సప్లై చైన్ రెసిలియన్ ఇనిషియేటివ్. ఇది ముఖ్యమైనటువంటి ఆర్టికల్గా మనం అందరం కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ క్వాడ్ మీటింగ్ విత్ ఫారెన్ మినిస్టర్స్. ఇంతకీ క్వాడ్ అంటే ఏంటో మీకు తెలియాలండి. క్వాడ్ అంటే మీనింగ్ ఏంటంటే 4 దేశాల యొక్క కలయిక. వాటిని ఇండియా, అలాగే ఆస్ట్రేలియా, అలాగే జపాన్, యుఎస్ఏ ఈ 4 దేశాల యొక్క అగ్రిమెంట్ని, ఈ 4 దేశాల కలయికని మనం ఏమంటామంటే క్వాడ్ అంటాం. ఎందుకు ఈ 4 దేశాల తాలూకు విధానం అంటే ఈరోజు చైనా యొక్క ఆగడాలను, చైనా యొక్క ఆధిపత్య విధానాన్ని మనం చూసాం. ఈరోజు అంటే మొన్న మనం సౌత్ చైనా సీలో చైనా తాలూకు ఆధిపత్య విధానంతో ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ చాలా వరకు ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులకు లోనయ్యాయి.
ఈరోజు ఇండియన్ ఓషన్ అవనియండి, ఇండియా పసిఫిక్ ఓషన్ సంబంధించిన అంశాలు అవనియండి. సో ఈ రీజన్లో చైనాకి ధీటుగా మనం సమాధానం చెప్పాలంటే ఈ 4 దేశాల తాలూకా విధానాలతో మనం ఎప్పుడైతే కలిసి ఏకమయ్యి మనం ప్రాజెక్టుగా తయారు చేయగలుగుతామో దాని ద్వారా చైనా యొక్క ఆగడాలు అనేవి ఇండో పసిఫిక్ రీజన్లో తగ్గించే దిశలో ఉన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క విధానానికి రక్షణపరమైన అంశాల్లో జాయింట్ సంబంధించిన అంశాల్లో కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క విధానాన్ని వెల్లడించినట్లుగా ఈ యొక్క క్వాడ్గా మనం చెప్పుకుంటాం. క్వాడ్ అంటే మీనింగ్ తెలియాలండి. క్వాడ్ అంటే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒక రోబోట్ని తయారు చేశారండి. ఎవరంటే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వీళ్ళు ఏమిటా రోబో పేరు ఏమిటంటే స్పాట్ అంటా అండి. SPOT స్పాట్. అంటే ఇక్కడ స్పాట్ అనే రోబోట్ తాలూకా ఉపయోగం ఏంటంటే COVID-19 తాలూకా పేషెంట్లలో సైన్స్ పరమైన అంశాలని వెల్లడించే ముఖ్యమైన రోబో. ఆ రోబో పేరు ఏమిటంటే స్పాట్గా మీరు అందరూ కూడా గమనించాలి. ఇది ఈ యొక్క క్వాడ్ సంబంధించినటువంటి అంశాలు వచ్చినటువంటి ఆర్టికల్గా మనము చెప్పుకుంటాం. ఇక తర్వాత వచ్చే ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకి తన మనసులో ఉన్న మాట వాటిని మనం ఏమంటామంటే మెయిన్ అందులో భాగంగా ఆయన ప్రకటించినటువంటి అంశం ఏంటంటే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రకటించినటువంటి అంశం ఏంటంటే సెప్టెంబర్ నెలంతా కూడా, సెప్టెంబర్ మాసం అంతా కూడా పోషకాహార మాసంగా ప్రకటన జారీ చేస్తూ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్లో ఆయన వెల్లడించడం జరిగిందనే అంశాలందరూ కూడా గమనించాలి. అంటే ఇక్కడ పోషకాహార మాసం అంటే ఏంటంటే న్యూట్రిషన్ మంత్ అంటే మీనింగ్ ఏంటంటే ఈరోజు మానవ ఆరోగ్య విధానములో ప్రముఖ పాత్ర వహించేది న్యూట్రిషన్ అండి. కనుక ఎటువంటి న్యూట్రిషన్ అనేది ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎటువంటి న్యూట్రిషన్ తీసుకోవాలి అంటే ఇక్కడ ప్రజలకి పోషకాహార పదార్థాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలను తెలియపరచడమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా మీరందరూ కూడా గమనించాలి. ఇది సెప్టెంబర్ నెలంతా కూడా పోషకాహార మాసంగా ప్రకటన జారీ చేస్తూ మన్ కీ బాత్లో మనకి నరేంద్ర మోదీ గారు ప్రధానంగా ప్రకటన జారీ చేశారన్న అంశాలందరూ కూడా గమనించాలి. ఇక తర్వాత వచ్చే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే G4 అంటామండి. ఇంతకు G4 అంటే మీకు తెలియాలండి. G4 అంటే 4 దేశాల యొక్క కలయిక, గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్. ఫస్ట్ వన్ ఇండియా, బ్రెజిల్, జర్మనీ అండ్ జపాన్. అంటే ఈ 4 దేశాల యొక్క కలయికను మనము గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ అంటాం. అయితే వీటి యొక్క న్యూస్ ఆర్టికల్స్ ఎందుకు రావడం జరిగిందంటే UN సెక్యూరిటీ సంబంధించిన అంశాలలో తన యొక్క పాత్ర అనేది ఎంతో అనుసంధానంగా, ఎంతో అత్యాధునికమైన అంశాల్లో మేము చేయటానికి పని చేయటానికి అనుసంధానంగా అభివృద్ధి చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని G4 యొక్క సభ్య దేశాలు అనేవి UN సెక్యూరిటీ కౌన్సిల్కి వెల్లడించడం జరిగిందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది G4 సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చే అంశం. ఇక తర్వాత రానున్న కాలంలో సెప్టెంబర్లో అమెరికా యొక్క USA జనరల్ అసెంబ్లీలో భాగంగా USA మరియు ఇండియా తాలూకా స్ట్రాటజిక్ సంబంధించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనపరమైనటువంటి ఒప్పందాలు జరిగే సూచనలు ఉన్నట్టుగా మనకి వెల్లడించినట్టుగా రాబోతున్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. రేపు 2020 సెప్టెంబర్లో UN జనరల్ అసెంబ్లీలో భాగంగా భారత్కి USAకి మధ్య వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికపరమైన అగ్రిమెంట్ అనేది జరగబోతుందని ఒక కార్యక్రమంలో వెల్లడించడం జరిగింది. ఆ యొక్క వెల్లడించినటువంటి అంశాలు ఏంటనేది మనకి ఈ యొక్క సమావేశం అయిన తర్వాత అనేది తెలుస్తుందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇదండి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి హిందూ న్యూస్ సంబంధించినటువంటి అనాలిసిస్ అండి. రేపటి క్లాస్లో మరికొన్ని ముఖ్యమైనటువంటి న్యూస్ ఆర్టికల్స్లో కలుద్దాం. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.